వెల్కమ్ బ్యాక్ టు డిజ్నీల్యాండ్ పార్ట్ 2. స్వాగతం సుస్వాగతం. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టైం అయితే ఇప్పుడు ఆఫ్టర్నూన్ 1 o'clock అయింది. ఈ డిజ్నీల్యాండ్లోనే హోటల్స్ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక పాప్కార్న్ షాప్ అయితే ఉంది. అందరు ఇక్కడ పర్చేస్ చేసుకుంటున్నారు. ఏదైనా మూవీ చూసేటప్పుడు ఆర్ షో చూసేటప్పుడు పాప్కార్న్ తింటూ చూస్తాం కదా, ఎగ్జాక్ట్లీ ఇదిగోని చూస్తున్నారు కదా, ఈ క్యాజిల్లో నుంచి డిజ్నీ స్టార్స్ అయితే వస్తారు. ఈ షో 1/2 hour అయితే ఉంటుంది. అంటే స్టార్ పరేడ్ అనేది 1/2 hour అయితే ఉంటుంది. డిజ్నీ ఛానల్ని ఎవరైతే చూస్తారో ఆ పిల్లలందరికీ వీళ్ళ నేమ్స్ అయితే తెలుస్తుంది. లైక్ మిక్కీ మౌస్, మిన్నీ మౌస్, డొనాల్డ్ డక్, గూఫీ, జెస్సీ, గ్రీన్ ఆర్మీ, పుంబా, బబ్లూ, పీటర్ పాన్, నిమో, డోరీ, ప్రిన్సెస్ అరోరా, యానా, ఎల్సా, ఇలా అన్నమాట. ఇక్కడ చాలామంది ఆ పరేడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ బర్డ్స్ అయితే చాలా ముద్దుగా ఉన్నాయి. అస్సలు భయపడట్లేదు, ఫ్లై అవ్వట్లేదు, కింద కింద తిరుగుతూ ఉన్నాయి అన్నమాట. మరి హ్యాండ్లోనైనా గ్రెయిన్స్ ఉంటే ఆ హ్యాండ్లోకి వెళ్ళి మరీ తీసుకుంటున్నవి. ఈ షో స్టార్ట్ అయ్యే ముందు ఇలా క్లాప్స్తో అండ్ 1 వెల్కమ్ సాంగ్తో అయితే వాళ్ళకి వెల్కమ్ చెప్తారు. ఇంకెందుకు లేట్, నాతో పాటు మీరు కూడా చూసేయండి ఆ స్టార్ పరేడ్ని. Quelque chose de bizarre ici. Un pouvoir étrange et captivant. Attends un peu que je raconte ça aux jouets. Nous avons trouvé la magie. Vous m'en savez? Il y a des surprises partout.
enfants criaient c'est magique aussi. ఇక్కడ ఇలా రెడ్ డ్రెస్లో ఉన్నారు కదా, ఈ పరేడ్ని ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళు ఆ స్టార్స్ దగ్గరికి వెళ్లకుండా ఇలా అయితే వాచ్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి టచ్ చేయకూడదు. చూసారు కదండి ఎంత బాగా చేశారో. పరేడ్ అయిపోయిన తర్వాత ఒక ఆర్టిఫిషియల్ మౌంటైన్కి అయితే వెళ్ళిపోదాం. దిస్ ఈస్ కాల్డ్ బిగ్ థండర్ మౌంటైన్. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఐలాండ్. ఈ ఐలాండ్ని చూడడానికి మనమైతే ఒక షిప్ ఎక్కాల్సి ఉంటుంది. ఈ షిప్లో నేనైతే టాప్ ఫ్లోర్కి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడైతే వ్యూ బాగుంటుంది అని. మిడిల్లో ఇలా మౌంటైన్ ఉంటుంది, చుట్టూ కూడా వాటర్ ఉంటాయన్నమాట. ఈ షిప్ అయితే వాటర్లో అలా తిరుగుతూ మనకి బ్యూటిఫుల్ సరౌండింగ్స్ని అయితే చూపిస్తుంది అనమాట.
నా చిన్నప్పుడు స్టార్ మూవీస్, ఏఎక్స్ఎన్, హెచ్బిఓ ఇలాంటి ఛానల్స్ అయితే వచ్చేవి. అప్పుడు అనకొండ, మమ్మీ రిటర్న్స్ ఇలా మూవీస్లో ఈ లొకేషన్ అయితే కనిపించేది నాకు. హారర్ మూవీ లొకేషన్లో ఉందన్నమాట, కానీ చాలా బాగుంది. ఇదిగోండి చూసారా, ఆ బోట్, చిన్న బోట్, ఆ వుడెన్ హౌస్ మీకు ఏమన్నా గుర్తొచ్చినాయా? లాంగ్ షాట్ నుంచి చూసి ఇవి నిజంగా యానిమల్స్ అనుకున్నాను, కానీ కాదు, అవి ఓన్లీ స్టాచ్యూస్ అనమాట. ఇదిగో ఇది చూసారా, వాటర్ ఫౌంటైన్ ఎలా వాటర్ పైకి లెగుస్తున్నాయో. వాటర్ అనేది డౌన్ ఫ్లో ఉంటుంది కదా, ఇదైతే ఫౌంటైన్ లాగా అపోజిట్ ఫ్లో ఉందన్నమాట. షిప్ అయితే కొంచెం దగ్గరికి వెళ్తుంది. వావ్, దీంట్లో నుంచి ఫాగ్ కూడా వస్తుంది. అయ్యో, వాటర్ లోపలికి వెళ్ళిపోయినాయి. భలే ఉంది కదా. అప్పట్లో డైనోసార్స్ ఉండేవి కదా, ఇదిగోండి ఆ డైనోసార్స్ స్కెలిటన్. ఈ మౌంటైన్ చుట్టూ కూడా రోలర్ కోస్టర్ ట్రాక్ అయితే ఉంది, మనం చూడొచ్చు, మీకు కనిపిస్తుంది కదా, ఇదిగోండి. ఈ రోలర్ కోస్టర్ అయితే పర్టికులర్ టైంకి అయితే ఉంటుందన్నమాట, భయం లేని వాళ్ళు ఎక్కొచ్చు. అదండి మౌంటైన్ విశేషాలు. ఇదిగోండి, ఒక ట్రిప్ అయితే అయిపోయింది. మనం మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడైతే డ్రాప్ చేసేస్తారు. సో ఈ షిప్ నేమ్ వచ్చేసి మాలీ బ్రౌన్. అసలు ఈ ఆర్టిఫిషియల్ మౌంటైన్, చిన్న చిన్న బర్డ్స్, ట్రీస్ ఎంత బాగుందో కదా, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సరే, హోటల్కి వెళ్ళిపోదాం పదండి. ఇదైతే ఒక ఫుడ్ కోర్ట్ లాగా ఉందన్నమాట. ఓల్డ్ మూవీస్లో చూపిస్తారు కదా, సేమ్ అలానే ఉందన్నమాట. నేను చూపిస్తాను చూడండి మీకు. అదిగోండి లాంతర్, చిన్న ట్రంక్ పెట్టి అంటాం కదా, అది, ఆ వుడెన్ డ్రమ్, భలే ఉంది యాంబియన్స్ మొత్తం. సరే, లంచ్ ఫినిష్ చేసిన తర్వాత ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని అయితే మీరు చూడబోతున్నారు. అదే 90s కిడ్స్ ఫేవరెట్. గుర్తొచ్చిందా? అల్లావుద్దీన్ అద్భుత దీపం. దిస్ ప్లేస్ బిలాంగ్స్ టు అలాద్దీన్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ నైఫ్స్ అయితే ఉన్నాయి. ఖడ్గాలు అంటాను కదా. హే, ఇక్కడ జీనీ ఉన్నారు. ఇన్సైడ్ కొంచెం డార్క్గా ఉంది. బాయ్ బాయ్ జీనీ. అదండి అల్లావుద్దీన్ కోట. దీని లోపల మొత్తం చూసారు కదా. ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం రండి. అలా అల్లావుద్దీన్ ప్లేస్ పక్కనే ఒక కేవ్ అయితే ఉందన్నమాట. అంటే గుహ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ అంతా డార్క్గా ఉంది. పదండి ఇన్సైడ్ ఏముందో చూసేద్దాం. ఈ డార్క్ కేవ్లో ఏముందో నెక్స్ట్ వీడియోలో చూసేయండి. బాయ్ బాయ్.